ప్రాంతాలలో సంభవించిన భారీ భూకంపాలు పెను విషాదాన్ని మిగిల్చాయి. ఈ ప్రకంపనల ధాటికి మయన్మార్లో భవనాలు కూలిపోయి భారీగా ప్రాణ నష్టం సంభవించింది. తాజాగా ఈ భూ విలయానికి సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రంజాన్ మాసం శుక్రవారం వేళ ముస్లింలు ప్రార్థనలు చేస్తుండగా ఈ విపత్తు చోటు చేసుకోవడంతో దేశవ్యాప్తంగా 700 మంది శిథిలాల కింద సజీవ సమాధి అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అక్కడి ముస్లిం ఆర్గనైజేషన్ సోమవారం వివరాలు వెల్లడించింది. మయన్మార్లోని రెండో పెద్ద నగరమైన మాండలేలో గత శుక్రవారం 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. దీంతో నగర వ్యాప్తంగా వందల సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ ప్రకంపనల ధాటికి 60 మసీదులు తీవ్రంగా ధ్వంసమయ్యాయని స్ప్రింగ్ రెవల్యూషన్ మయన్మార్ ముస్లిం నెట్వర్క్ కమిటీ సభ్యుడు టున్కి వెల్లడించారు. మధ్యాహ్నం సమయంలో ప్రార్థనలు చేస్తుండగా ఈ విపత్తు రావడంతో శిథిలాల కిందే 700 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. అయితే వీరి మరణాలను మయన్మార్ మిలిటరీ గవర్నమెంట్ వెల్లడించిన మృతుల సంఖ్యలో చేర్చారా లేదా అనే దానిపై స్పష్టత లేదు. ఈ పెను విపత్తు కారణంగా మయన్మార్లో మృతుల సంఖ్య ఇప్పటికే 1700 దాటినట్లు మిలిటరీ గవర్నమెంట్ సోమవారం వెల్లడించింది. మరో 3400 మంది గాయపడగా 300 మందికి పైగా ఆచూకీ ఇంకా తెలియలేదని గవర్నమెంట్ స్పోక్స్ పర్సన్ మేజర్ జనరల్ జామిన్ టూన్ వెల్లడించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటికే అంతర్యుద్ధంతో కకావికలమైన మయన్మార్ను ఈ భూ విలయం మరింత కుదిపేసింది. ప్రకంపనల కారణంగా కమ్యూనికేషన్ వ్యవస్థ తెగిపోవడం, రహదారులు, వంతెనలు దెబ్బతినడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని స్థానిక అధికారులు వెల్లడించారు. మాండలే వీధుల్లో మృతదేహాలు కుళ్ళిపోతుండటంతో దుర్వాసన వెలువడుతోంది.